ఓం శాంతి. ఈరోజు మురళిలో బాబా చెప్పారు, అసత్యమైనటువంటి విషయాలను విన్నప్పుడు ఒక చెవితో విని మరొక చెవితో వదిలిపెట్టేయండి. వాటికి మీరు కలత చెందవద్దు. వాటిని గురించి చింతన చేస్తూ ఎదుటి వారిపైన అభిప్రాయాన్ని మార్చుకోకూడదు. పాత లెక్కాచారములన్నింటినీ సమాప్తం చేసుకోవాలి. శ్రీమతం అనుసారంగా నడుస్తూ స్వకల్యాణం సర్వుల కళ్యాణం చేయాలి. బాబాకు అపకీర్తి తెచ్చేలాంటి పనులేవి చేయకూడదు అన్నారు. ఇది 18th ఆగస్ట్ 2026 మురళి. బాబా చెప్పారు, మధురమైన పిల్లలు, చెప్పుడు మాటలపైన విశ్వాసం పెట్టుకోకండి. ఎవరైనా తప్పుడు మాటలు వినిపించినట్లయితే ఒక చెవితో విని మరొక చెవితో వదిలిపెట్టండి. ప్రశ్న: ఏ పిల్లలైతే జ్ఞానం యొక్క సంతోషంలో ఉంటారో వారి గుర్తులు ఎలా ఉంటాయి? జవాబు: వారు పాత కర్మభోగం యొక్క లెక్కాచారములన్నింటినీ సంతోషంగా ఇముడ్చుకుంటూ ముందుకు వెళ్తారు. జ్ఞానం యొక్క సంతోషంలో దుఃఖము, బాధతో కూడుకున్న ఈ ప్రపంచాన్ని మరచిపోతారు. ఇప్పుడు మేము సంతోషమయమైనటువంటి ప్రపంచంకి వెళ్తున్నాము అని బుద్ధిలో ఉంటుంది. రావణుడు శపించి దుఃఖితులుగా చేశాడు. ఇప్పుడు బాబా ఈ దుఃఖమయమైన బాధకరమైనటువంటి ప్రపంచం నుండి తీసి సంతోషకరమైనటువంటి ప్రపంచానికి తీసుకెళ్లేందుకే వచ్చారు. ఇది జ్ఞానం యొక్క సంతోషంలో ఉండేటువంటి పిల్లలు ఇలా ఉంటారు. ఇలా ఎప్పుడు నశలో, సంతోషంలో బాబా నుండి ఏం పొందుతున్నాము అనేది తలుచుకుంటూ సంతోషంగా ఉంటారు. పోగొట్టుకున్నవి, ఎదుర్కొంటున్నవి, ఇతరులు మనకి చేసిన అన్యాయాన్ని తలుచుకుంటూ ఉండరు. అవన్నీ ఉన్నాయి, కానీ బాబా నుండి ఏం పొందాం, ఏం లభిస్తుంది, ఎదురుగా ఏముంది, ప్రజెంట్ మన చేతిలో ఏముంది, దాని సంతోషంలో ఉంటారు. పాట: నిన్ను పొంది మేము సర్వస్వాన్ని పొందాము, భూమి ఏంటి ఆకాశాన్ని కూడా పొందాము అని పాట. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలైతే పాట విన్నారు. తప్పనిసరిగా మీ రోమాలన్నీ పులకరించిపోయి ఉంటాయి. పిల్లలు ఇలాంటి పాటలను విన్నప్పుడు ఒక్కసారిగా మీ రోమాలన్నీ లేచి నిలబడాలి అంటున్నారు. ఎందుకంటే సంతోషం లాంటి మందు ఇంకొకటి లేదు, సంతోషానికి మించిన ఔషధం ఇంకొకటి లేదు. సంతోషానికి అలాంటి మహిమ ఉంది. సంతోషమే సగం బలం అని, ఖుషీ చేసి కురాక్ నహి అని అంటారు. ఇప్పుడు ఆత్మిక పిల్లలైన మీ అందరికీ అనంతమైన తండ్రి లభించారు. అనంతమైన తండ్రి ఒక్కరే ఉంటారు. మళ్ళీ ఇతరులు ఎవరైనా ఇంకా పిల్లలుగా అవుతే వారి రోమాలు కూడా లేచి నిల్చుంటాయని పిల్లలకు తెలుసు. అంటే వాళ్ళ యొక్క రోమాలు కూడా పులకరించిపోతాయి. ఒకప్పుడు మన రాజ్యం ఉండేది, మళ్ళీ ఆ రాజ్యాన్ని పోగొట్టుకున్నాం. ఇప్పుడు తిరిగి మళ్ళీ ఆ రాజధానిని బాబా నుండి తీసుకుంటున్నాం. ఇది భారతదేశవాసులకు ఒక సంతోషకరమైన వార్త కదా. కానీ అది ఎప్పుడైతే వారు బాగా వింటారో, అర్థం చేసుకుంటారో అప్పుడే అది వారికి సంతోషాన్ని కలిగిస్తుంది. లేకపోతే విని నార్మల్గా ఎగతాళిగా నవ్వుకునే వాళ్ళు కూడా ఉంటారు. స్వర్గం అంట, రాజ్యం అంట అంటూ ఎగతాళి చేస్తూ ఉంటారు. తప్పకుండా ఇవి సంతోషకరమైన విషయాలే కదా. కల్పకల్పము బాబా వస్తారు. తండ్రి జన్మ కూడా భారతదేశంలోనే జరుగుతుంది అనేది కూడా మీకు తెలుసు. భారత భూమికి ఇంతటి మహిమ భగవంతుని అవతరణ కారణంగానే ఉంది అనేది కూడా మీరు తెలుసుకున్నారు. పండుగలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ సమయానికి చెందినవే. బాబా వచ్చి మీకు చాలా సహజమైన దారిని చూపించారు. మనుషులకు అనేక రకాలైన దుఃఖాలు ఉన్నాయి. ఇక్కడ ఈ జ్ఞానం యొక్క సంతోషంలో ఆ దుఃఖాలు అన్నింటినీ ఇమర్చుకుంటారు. జ్ఞానం నశ ఎంత పెరుగుతుంది అంటే ఎన్ని కష్టాలు, దుఃఖాలు ఉన్నా అవన్నీ ఇమిడిపోతాయి. ఏ విధంగా రోగగ్రస్తులైన వారు ఎవరైనా బాగుపడి ఉన్నట్లయితే అందరికీ సంతోషం కలుగుతుంది కదా. అబ్బా, ఎంత సీరియస్ జబ్బు నుండి వీళ్ళు బయటపడ్డారు, అసలు ఆ టైంలో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎంత మంచిగా కోలుకున్నారు, ఎంత బాగా నడుస్తున్నారు అని అందరికీ సంతోషం కలుగుతుంది.
ఆ సమయంలో రోగం మొదలైన దుఃఖపు విషయాలన్నింటినీ మర్చిపోతారు. అత్తవారిల్లు, పుట్టిల్లు, మిత్ర సంబంధికులు మొదలైన వారందరూ చాలా సంతోషిస్తారు. అంటే ఇరువైపులా కూడా కుటుంబ సభ్యులందరూ సంతోషాన్ని వ్యక్తపరుస్తారు. మనమంతా విశ్వానికి యజమానులుగా ఉండేవారిమి. మళ్ళీ రావణుడు శపించాడని పిల్లలైన మీకు ఇప్పుడు తెలుసు. ఇది దుఃఖమయమైనటువంటి ప్రపంచం. మళ్ళీ రేపు మనం సంతోషకరమైనటువంటి ప్రపంచానికి వెళ్తాం. సంతోషకరమైన ప్రపంచాన్ని స్మృతి చేయడం ద్వారా దుఃఖాలు మొదలైనవన్నీ మరచిపోతాం. ఇది తమో ప్రధాన ప్రపంచం. రకరకాల కర్మభోగాలు ఉన్నాయి ఇక్కడ. అబలలపై కూడా ఎన్నో అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి. అనేక రకాల విఘ్నాలు వస్తాయి. ఈ విఘ్నాలు, కర్మభోగాలు కలిగినటువంటి ప్రపంచము ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. దీనికి ఎంతో టైం లేదు, ఇంకొద్ది రోజులు మాత్రమే ఉంది అని బాబా ధైర్యాన్ని ఇస్తున్నారు. ఇవి కల్పకృతం కూడా జరిగాయి. కర్మభోగం యొక్క లెక్కాచారాలన్నీ ఇప్పుడు సమాప్తం అవ్వనున్నాయి. తప్పు పనులేవి చేయకండి, లేకపోతే ఇంకా ఎక్కువగా శిక్ష పడుతుంది. పదవి భ్రష్టమైపోతుంది. సంతోషంలో మీరు దుఃఖాలన్నింటినీ ఇముడ్చుకోండి. ఇక బాబా మరియు వారసత్వం వీటిని స్మృతి చేయండి. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయడం పిల్లల పని. మీరు నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలన్నీ వినాశనం అయిపోతాయి, మీ లెక్కాచారాలన్నీ సమాప్తమైపోతాయని బాబా తెలియజేస్తున్నారు. ఇంకొద్ది సమయం మాత్రమే ఉంది. ఈ కొద్ది సమయంలోనే మీ లెక్కాచారములన్నింటినీ సమాప్తం చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే మీరు అందులకు చేతికర్ర లాంటి వారు కదా. మీరు స్మృతి చెయ్యండి మరియు ఇతరులకు కూడా దారిని చూపించండి. విఘ్నాలైతే ఎన్నో వస్తూ ఉంటాయి. ఎంత వీలైతే అంత బాబా స్మృతిలో ఉండండి అని అందరికీ ఈ సందేశాన్ని అర్థం చేయించాలి. ఈ పదాలు కూడా చాలా ప్రసిద్ధమైనవే ఉన్నాయి. ఏంటి? నిరంతరం నా స్మృతిలో ఉండండి అని భగవంతుడు గీతలో కూడా చెప్పారు కదా. కాబట్టి అది గుర్తు చేయించాలి అందరికీ. మన్మనాభవ అనగా హే ఆత్మలారా, నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే మీ గత వికర్మలన్నీ కూడా భస్మీభూతం అవుతాయి. ఇందులో తికమక పడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. గీతలో చాలా స్పష్టంగా ఈ విషయం ఉంది. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవ ఆత్మానం మత్పరాయణః అని. అంటే ఇది భగవంతుడు భక్తులకు చేస్తున్నటువంటి ప్రమాణం. మీరు నా స్మృతిలో ఉండండి, నా శరణ్లోకి రండి, నన్నే స్మృతి చేయండి. అప్పుడు నేను మీ వికర్మలన్నింటినీ వినాశనం చేస్తాను, ఆత్మను ఉన్నతి మార్గంలో తీసుకెళ్తాను అని. కేవలం తండ్రి స్మృతి చేసినట్లయితే తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. మనము 84 జన్మల చక్రాన్ని చుట్టి వచ్చామని మీకు తెలుసు. చక్రాన్ని తిరుగుతూ వచ్చాం, అలా తిరుగుతూనే ఉంటాం. ఇది పాత ప్రపంచం, పాత శరీరం, అందుకే దీన్ని మర్చిపోవాలి. ఇది ఆత్మల అనంతమైన సన్యాసం. వారిదేమో హద్దులోని సన్యాసం, వారి ఇల్లు వాకిళ్లను వదిలి వెళ్ళిపోతారు. డ్రామాలో వారి పాత్ర కూడా ఉంది. మళ్ళీ ఇలాగే జరుగుతుంది. క్షణక్షణం ఏదైతే గతిస్తుందో అదంతా డ్రామా అని అనాలి. మళ్ళీ అదే పునరావృతం అవుతుంది. శాస్త్రాలన్నీ భక్తి మార్గపు పుస్తకాలు. భక్తి తర్వాత జ్ఞానం. ఈ మెట్ల చిత్రం కూడా ఎంత బాగా ఉంది. దీనిపైన అర్థం చేయించడం చాలా సహజం. ముఖ్యమైన చిత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు మీ ఇళ్లల్లో కూడా పెట్టుకుంటారు. త్రిమూర్తి చిత్రం చాలా స్పష్టంగా ఉంది. పైన శివబాబా ఉన్నారు, బ్రహ్మ, విష్ణు, శంకర్లు కూడా ఉన్నారు. మొదట సూక్ష్మవతనవాసులు, ఆ పైన ఉన్నతోన్నతమైన భగవంతుడు. అంటే బ్రహ్మ, విష్ణు, శంకర్లు సూక్ష్మవతనవాసులు. వారికన్నా పైన ఉన్నది నిరాకారుడైన పరమాత్ముడు, మూలవతనవాసి. ఎక్కడైతే తండ్రి ఉంటారో అదే ఆత్మలైన మనందరి నివాస స్థానం. దానిని నిర్వాణధామం అని, శాంతిధామం అని అనవచ్చు. శాంతిధామం అన్న పదమైతే సరైనది. అలా కాకపోతే నిర్వాణధామం అని కూడా అనవచ్చు. ఎందుకంటే అది వానికి అతీతంగా ఉండేటువంటి ప్రదేశము.
దాని అర్థం కూడా శాంతిధామం అనే వస్తుంది. అది శాంతిధామం. ఆ తర్వాత సుఖశాంతిమయమైనటువంటి సంపత్తిధామం. సంపత్తిధామం ఏది? సుఖము శాంతి ఉన్నటువంటి సంపత్తి కలిగిన ధామము సుఖధామం. దాన్ని స్వర్గం అంటారు, సత్యయుగం. ఆ తర్వాత దుఃఖధామం మరియు అశాంతిధామము. సుఖధామంలో లెక్కలేనన్ని ఖజానాలు ఉంటాయి. ఈరోజు ఏమున్నాయి, రేపేముంటాయి? ఈరోజు కలియుగము, రేపు సత్యయుగం. ఆది రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది కదా. మరి ఆలోచిస్తే ఇటువంటి చింతనలో ఉంటే ఎంత సంతోషం కలుగుతుంది. బ్రహ్మ మరియు బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణుల పగలు, ఆ తర్వాత రాత్రి. పగల్లో దేవతలు ఉంటారు, రాత్రిలో శూద్రులు ఉంటారు. వీరిరువురికి మధ్యలో బ్రాహ్మణులైన మీరున్నారు. డైరెక్ట్గా శూద్రుల నుండి ఎవరు దేవతలుగా అవ్వరు. ముందు బ్రాహ్మణులుగా అవుతారు, తర్వాత దేవతలుగా. ఈ సంగమ సమయాన్ని గురించి ఎవ్వరికీ తెలియదు. మనుషులు పూర్తిగా ఘోర అంధకారంలో ఉన్నారు. అందుకే అపారమైనటువంటి అంతులేని ప్రకాశంలోకి తీసుకురావడం పిల్లలైన మీ బాధ్యత. ఇప్పుడు ముందు అదే మహాభారత యుద్ధం ఉంది. వినాశన కాలంలో విపరీత బుద్ధి కలవారు వినాశనం అవుతారని మహిమ కూడా ఉంది కదా. వినాశకాలే విపరీత్ బుద్ధి వినశ్యంతి అంటారు, వినాశకాలే ప్రీతి బుద్ధి విజయంతి అంటారు. బాబా మనకు మళ్ళీ ఆ రాజ్యాన్ని ఇస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. మన ఆ రాజ్యాన్ని ఎవరు దోచుకోలేరు. రావణుని ప్రవేశము ద్వాపరయుగం నుండి జరుగుతుంది. రావణుడు మన రాజ్యాన్ని దోచుకున్నాడు. అతన్ని శత్రువుగానే భావించాలి. ఎందుకంటే శత్రు దిష్టి బొమ్మను తయారు చేసి తగలబెడతారు. అతడు చాలా పాత శత్రువు. రావణ రాజ్యం అని కూడా అంటారు, కానీ ఇది ఎవరి బుద్ధిలోకి రాదు. మరి ఘోర అంధకారం అని అంటారు కదా. అనంతమైన తండ్రి జ్ఞాన సాగరుడు. వారిని జ్ఞానదాత, దివ్య చక్షు విధాత అని కూడా అంటారు. ఇప్పుడు ఆత్మలైన మీకు జ్ఞానం అనే 3వ నేత్రం లభించింది. అంతకుముందు మీకేమీ తెలియదు, ఇప్పుడన్నీ తెలుసుకున్నారు. తండ్రి జ్ఞాన సాగరుడైనప్పుడు మరి తప్పకుండా జ్ఞానమే వినిపిస్తారు కదా. జ్ఞానం వినిపించకుండా సిద్ధి ఎలా లభిస్తుంది? బాబా జ్ఞానం వినిపిస్తారని, దాని ద్వారా మళ్ళీ అర్ధకల్పం సద్గతి లభిస్తుందని కూడా మీకు తెలుసు. భక్తి అర్ధకల్పం నడుస్తుంది. జ్ఞానం ద్వారా సంగమ యుగంలోనే సద్గతి లభిస్తుంది. పిల్లల ఏ విషయం కూడా దాగి ఉండజాలదు. ఏదైనా తప్పు జరిగితే చెప్పండి అని బాబా అంటారు. కొందరి చేత తప్పుడు పనులు కూడా జరుగుతూ ఉంటాయని బాబాకు తెలుసు. ఇది రావణ రాజ్యము కదా. మాయ దెబ్బతీస్తుంది, కానీ ఎంతోమంది దాస్తూ ఉంటారు. ఏదైనా తప్పు జరిగితే మీరు వెంటనే తెలియజేయడం ద్వారా ఇక ముందు మీకోసం ఒక యుక్తి లభిస్తుంది. ఆ తప్పు మళ్ళీ రిపీట్ కాకుండా బాబా శిక్షణ ఇస్తారు. లేకపోతే అది ఇంకా పెరుగుతూ ఉంటుంది. కామం మహాశత్రువు. బాబా మాయ ఆపోజిషన్ చాలా ఉంది అని బాబాకు రాస్తారు. మాయ నుండి సురక్షితంగా ఉండటానికి ఎవరి యోగము ఎల్లప్పుడూ ఉండజాలదు. మాయతో బాక్సింగ్ కదా. బాక్సింగ్లో ఎప్పుడైనా ఒకరే దెబ్బలు వేస్తూ ఉంటారా? ఇంకొకరి దెబ్బ కూడా తగులుతుంది కదా. అలాగే మాయ కూడా ఒక్కోసారి మన స్థితిని డౌన్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఎప్పటికీ మన యోగమే బాబాతో కరెక్ట్గా ఉంటుంది అనేది లేదు అంటున్నారు. దేహాభిమానం ఎంతో కలుగుతుంది. మాయ చేత దెబ్బలు తినేవారు చాలామంది ఉన్నారు. బాబా వద్దకైతే అన్ని వైపుల నుండి పిల్లల యొక్క సమాచారాలు వస్తూ ఉంటాయి కదా. వార్తాపత్రికలు మొదలైన వాటిలో కూడా ఎన్నో తప్పుగా రాసేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో మనుషులు ఎన్నో మాటలు పుట్టిస్తూ ఉంటారు కూడా. తమో ప్రధానంగా ఉన్నారు కదా. బుద్ధి అలా పుట్టించడంలో నెంబర్ 1గా ఉంటుంది. అక్కడిక్కడ విషయాలతో కొత్తవి రచిస్తూ ఉంటారు. వ్యాసుడికి రజోప్రధానమైన బుద్ధి ఉన్నప్పుడే ఏమేమో వ్రాసేశాడు చూడండి. చెప్పుడు మాటలపై ఎప్పుడు ఫలానా వారు ఇలా చేశారు, ఫలానా వారు అలా చేశారు అంటూ ఉంటారు. వీళ్ళ మాటలను విని
వీళ్ళు ఇంకా పెద్దగా దాన్ని వర్ణిస్తూ ఉంటారు. వీళ్ళకే తెలియదు అది రైటో రాంగో, వాళ్ళు చెప్పినటువంటి దాంట్లో ఎంత సత్యం ఉంది అని. అయినప్పటికీ ఇతరులకి వ్యాపిస్తూ ఉంటారు. వారి బుద్ధి తిరిగిపోతుంది. వారు అర్థం చేసుకోరు. తమో ప్రధాన ప్రపంచం కదా, మాయ క్రింద పడేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. ఎవరైనా తప్పుడు విషయాలను వినిపించారు, అసత్యపు విషయాలను వినిపించినట్లయితే ఈ చెవి నుండి వింటూ మరొక చెవి ద్వారా వదిలిపెట్టేసేయండి. ఇతరులు కూడా ఇదే సందేశం మీ నుండి పొందాలి. అంటే ఎవరికైనా ఇదే చెప్పాలి. తప్పుడు మాటలను ఒకవేళ వినాల్సి వస్తే వింటే ఒక చెవితో విని మరొక చెవితో వదిలిపెట్టండి. దాన్ని అసత్య ప్రచారాలను పెంచకూడదు. నేను సందేశాన్ని తీసుకువస్తాను, కావున ఇప్పుడు హే ఆత్మలారా శ్రీమతంపై నడవండి, నా సందేశాన్ని వినండి, కేవలం నన్నొక్కరినే స్మృతి చేయండి అని బాబా చెప్తున్నారు. ఎవరైతే స్మృతి చేస్తారో వారు తమ కళ్యాణం చేసుకుంటారు. ఆత్మనే స్మృతి చేయాలి కదా, ఆత్మే తండ్రిని జ్ఞాపకం చేయాలి. మరిచిపోయింది కూడా ఆత్మయే. ఇప్పుడు తండ్రి శ్రీమతం మీకు లభిస్తుంది. ఇందులో ఆశీర్వాదాలు లేక దయ మొదలైన వాటి విషయాలేమీ ఉండవు. ఎవరు బాబాని ఆశీర్వదించండి అని అడగండి అంటున్నారు. ఆశీర్వాదము పొందే యోగ్యంగా అవ్వాలి. కేవలం తండ్రిని స్మృతి చేయాలి. మరియు ఇంకే విషయాన్ని అడగవలసినటువంటి అవసరం కూడా లేదు. సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో మీరు విన్నారు. ఇందులో గొడవేమీ జరగదు. ఘోర అంధకారంలోని తండ్రి వస్తారు. అందుకే శివరాత్రిని జరుపుకుంటారు. కృష్ణ జయంతిని కూడా రాత్రి వేళనే జరుపుకుంటారు. మందిరాలలో పాయసం, పూరి మొదలైనవి రాత్రి వేళల్లో తయారవుతాయి. ఇప్పుడు శివుడి కొరకు ఏం తయారు చేస్తారు మరి? అతడైతే నిరాకారుడు. అతని గురించి కూడా మనుషులకు ఏమీ తెలియదు. బాబా ఏ సమయంలో వస్తారో మరియు ఎలా వెళ్ళిపోతారో ఎవరికీ తెలియదు. వారు ఎల్లప్పుడూ సవారీ అయితే చేయరు కదా. బ్రహ్మ శరీరంలో కూడా 24/7 ఉండరు కదా అంటున్నారు. వారు వస్తారు మరియు వెళ్ళిపోతారు. ఇప్పుడు మేము శివబాబా యొక్క మనుమలము అని మీకు తెలుసు. వారసత్వము తాత నుండి లభిస్తుంది. బ్రహ్మకు కూడా వారి నుండి వారసత్వం లభిస్తుంది. ఇతడొక మానవుడే కదా. సత్యయుగంలో మొట్టమొదటివాడు ఈ శ్రీకృష్ణుడు. అతడు అందరికీ ప్రియమైన వాడు. ఎందుకంటే సతోప్రధానమైన బాల్య స్థితిలో ఉన్నటువంటి వారు సహజంగానే అందరినీ ఆకర్షిస్తూ ఉంటారు. కాస్త పెద్ద పెరిగితే అతడిని సతో అని అంటారు. ఆ తర్వాత రజో తమో గుణాలలోకి వస్తారు. శ్రీ రాధాకృష్ణులే మళ్ళీ శ్రీ లక్ష్మీనారాయణులుగా అవుతారు. తండ్రి ఎవరికైతే జ్ఞానాన్ని ఇచ్చారో మళ్ళీ వారికే ఇస్తారు. భారతదేశంలోనే ఒకప్పుడు దేవీ దేవతలు ఉండి వెళ్ళారు. మందిరాలు కూడా భారతదేశంలో ఎన్నో ఉన్నాయి. క్రైస్తవుల చర్చిలో ఎక్కడ చూసినా క్రీస్తుని చూపిస్తూ ఉంటారు. దేవతల మందిరాలు ఎన్నో లెక్కలేనన్ని ఉన్నాయి. మనల్ని మనుషుల నుండి దేవతలుగా తయారు చేసేందుకు లేక భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసేందుకు తండ్రి వచ్చారు. మనం తండ్రిని స్మృతి చేస్తూ పావనంగా అవుతున్నాం. తండ్రితో పాటు మనం కూడా భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నాం. భక్తి మార్గంలో దేవతల మందిరాలను, మూర్తులను తయారు చేయడంలో ఎంతో ఖర్చు పెడతారు. వాటిని ఉత్పత్తి చేసి, పాలన చేసి మళ్ళీ వినాశనం చేసేస్తారు. 9 రోజుల లోపే ముంచేస్తారు. వారిలో ఎంతో ప్రేమ ఉంటుంది. కలకత్తాలో నవరాత్రులు చాలా ఎక్కువగా జరుపుకుంటారు. ఈ విషయాలపై ఇప్పుడు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. ఇంతకుముందు మనం కూడా ఆ పాత్రను అభినయించాము. కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తారు. ఎంత అంధశ్రద్ధ ఉంటుంది. రామాయణంపై ఎంతో ప్రేమ ఉంటుంది. ఆ విషయాలను వింటుంటే వారి కళ్ళ నుండి నీళ్లు వచ్చేస్తాయి. కానీ దానివల్ల లాభమేమీ లేదు. బాబా ఇప్పుడు మనల్ని ఎంతో వివేకవంతులుగా తయారు చేస్తారు. కావున ఈ విషయాలను విని మళ్ళీ ఇక్కడే వదిలి వెళ్ళిపోకండి. ఈ విషయాలు లోపల ఇముడ్చుకోవాల్సినటువంటివి. ఈ విషయాలను ధారణ చెయ్యాలి. అంతే తప్ప ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలిపెట్టేవి కాదు. దేహ సహితంగా మీరు ఏదైతే చూస్తూ ఉన్నారో వాటన్నిటినీ మర్చిపోండి.
మిగతా అన్ని విషయాలు బాబా చెప్తున్నవి గుర్తుంచుకోండి. పూర్తిగా రిఫ్రెష్ అయి ముందుకు వెళ్ళండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ దేహ సహితంగా ఏదైతే చూస్తూ ఉన్నారో వాటన్నిటినీ మర్చిపోండి. ఇదంతా ఒక శ్మశాన వాటిక. ఢిల్లీలోని ఒక పెద్ద మందిరంలో భారతదేశం స్వర్గంగా ఉండేది. దానిని ధర్మరాజు స్థాపించాడు అని రాసి ఉంది. ఇప్పుడు ఈ ప్రపంచం శ్మశాన వాటికగా మారనుందని పిల్లలైన మీకు తెలుసు. ఢిల్లీలో ఒక పెద్ద టెంపుల్లో అలా భారతదేశం ఒకప్పుడు స్వర్గంగా ఉండేది, దాన్ని ధర్మరాజు స్థాపించాడని రాసి ఉందంటున్నారు పాప. అందరూ కామచితి పైన కూర్చొని ఒక్కసారిగా దగ్ధమైపోయి మరణించారని బాబా తెలియజేస్తున్నారు. క్రోధాన్ని చితి అని అనరు, కామముని చితి అని అంటారు. అందులోనూ తక్కువ నశ, మధ్యమ నశ మొదలైనవి కూడా ఉంటాయి కదా. తండ్రి కూర్చొని పిల్లలకే అర్థం చేయిస్తారు. ఇంట్లో ఎవరైనా కుపుత్రులు ఉంటే తండ్రి పరువును ఎందుకు తీస్తున్నావు అని అంటారు. అందరు ప్రశ్నిస్తారు కదా వారిని. తండ్రి పరువు పోతుంది కదా. మీరు వికారాల్లోకి వెళ్ళినట్లయితే దేవతలుగా అయ్యే బ్రాహ్మణ కులభూషణులు ఎవరైతే ఉన్నారో వారు కూడా తండ్రి యొక్క పేరుకు అపకీర్తి తెచ్చిన వారు అవుతారు. తండ్రి పేరును పోగొడతారు. ఎందుకంటే దేవతలుగా అవుతున్నామని చెప్తూ మళ్ళీ అపవిత్రంగా అవుతే తప్పకుండా తండ్రికి అపకీర్తి తెచ్చేటువంటి కర్మలు చేసినట్లే కదా. అందుకే బాబా అన్నారు, మీరు సంపూర్ణ పవిత్రత ధారణ చేయాలి. మనం పవిత్రత శక్తి ద్వారానే భారతదేశాన్ని మళ్ళీ శ్రేష్టాచారిగా తయారు చేస్తూ ఉన్నాం. శ్రేష్టాచారి దేవతగా చేస్తూ ఉన్నాం. ఇది మీకు సాధారణమైన విషయమే. మహాభారత యుద్ధం కూడా ముందు నిల్చొని ఉంది అని మీరు రాశారు. దాని ద్వారానే స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి. శాస్త్రాలలో మహాభారత యుద్ధాన్ని చూపించారు, కానీ ఆ తర్వాత ఏం జరిగిందో చూపించలేదు. ప్రళయం జరిగింది అని రాసేశారు. ఒకవైపు శ్రీకృష్ణుడు తల్లి గర్భంలో జన్మించినట్లుగా చూపిస్తారు. మళ్ళీ ఇంకొక వైపు రావి ఆకుపై నోట్లో బొటనవేలుని పెట్టుకొని సముద్రంలో తేలుతూ వచ్చినట్లుగా చూపిస్తారు. ఏమీ అర్థం చేసుకోరు. అక్కడ ఎంతో విశ్రాంతిగా గర్భమహల్లో ఉంటారు. అదంతా కూడా గర్భం లోపలి దృశ్యం. గర్భము లోపలంతా వాటర్ ఉంటుంది. ఆ వాటర్లో శిశువు చాలా హాయిగా బొటనవేలు నోట్లో చప్పరిస్తూ ఉంటాడు. దాన్ని అలా ప్రళయం సంభవించింది, ఒక రావి ఆకుపైన శ్రీకృష్ణుడు ఉన్నాడు అని చూపిస్తారు. అంతేకాని సముద్రంపై రావి ఆకు ఉండగలుగుతుందా? ఇది అసంభవం. ఇదంతా డ్రామాలో రచింపబడి ఉంది. దీనిని గురించి మీకు మాత్రమే తెలుసు. కల్పము ఇలా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు పిల్లలు తమ కళ్యాణం చేసుకోవాలి, అలాగే ఇతరుల కళ్యాణం కూడా చేయాలి. ఇదే ముఖ్యమైన విషయం. తండ్రి స్వర్గ రచయిత, వారిని స్వర్గ స్థాపకుడైన తండ్రి అని అంటారు. మరి వారి పిల్లలమైన మనము విశ్వాధిపతులుగా ఉండాలి కదా. శివ జయంతిని కూడా భారతదేశంలోనే జరుపుకుంటారు. మరి తప్పకుండా భారతదేశానికి ఏదో ఒకటి ఇచ్చి ఉంటారు కదా. ఇప్పుడు మీకు స్వర్గ రాజ్యాధికారాన్ని తండ్రి ఇస్తున్నారు కదా. తండ్రి సద్గతి దాత, జ్ఞాన సాగరుడైన తండ్రియే వచ్చి సద్గతిని ఇస్తారు. ఇప్పుడు తండ్రి మీకు జ్ఞానాన్ని ఇస్తున్నారు. 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడికే వస్తారు. ఎవరైతే ఈ బ్రాహ్మణ కులానికి చెందినవారో వారందరూ అలా వస్తూ ఉంటారని పిల్లలకు నిశ్చయం ఉంది. अच्छा, मीठे मीठे सिखिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, శ్రీమతం అనుసారంగా స్వకల్యాణం మరియు సర్వుల కళ్యాణము చేయాలి. ఏదైనా అసత్యమైన విషయం ఉంటే విననట్లుగా ఉండాలి, వాటికి అలజడి చెందకూడదు. సెకండ్ పాయింట్, దేవతలుగా తయారయ్యే బ్రాహ్మణ కులభూషణుల పేరును ఎప్పుడూ అప్రతిష్టపాలు చేయకూడదు అని అటెన్షన్ ఇవ్వాలి. తప్పుడు పనులను ఎప్పుడూ చేయకూడదు. గత లెక్కాచారములను సమాప్తం చేసుకోవాలి.
గతంలో చేసినటువంటి పాపకర్మలు, వికర్మలు అన్నింటినీ ఇప్పుడు సమాప్తం చేసుకోవాలి. మళ్ళీ కొత్తగా ఏర్పరచుకోకూడదు. అటెన్షన్ ఇవ్వాలి. పూర్తిగా శ్రీమతంపై నడుస్తూ స్వకల్యాణం, సర్వుల కళ్యాణం చేయాలి. తప్పుడు మాటలను వినకుండా ఉండాలి. అలజడిలోకి రావద్దు. దేవతలుగా అయ్యే వారిని తప్పుడు కర్మలు చేయొద్దు. అటెన్షన్ ఇవ్వాలి. పూర్వపు లెక్కాచారంలన్నిటినీ సమాప్తం చేసుకోవాలి. వరదానం: నశ మరియు లక్ష్యము ద్వారా సర్వ కర్మేంద్రియాలను ఆజ్ఞానుసారంగా నడిపించే కిరీటము మరియు సింహాసన అధికారి భవ. నశ మరియు గురి అంటే లక్ష్యం, గోల్. ఈ రెండిటి ద్వారా సర్వ కర్మేంద్రియాలను ఆజ్ఞానుసారంగా నడిపించే కిరీటము మరియు సింహాసన అధికారి భవ. వివరణ: సంగమయుగంలో బాప్దాదా ద్వారా పిల్లలందరికీ కిరీటము మరియు సింహాసనము ప్రాప్తిస్తాయి. పవిత్రత కిరీటం కూడా ఉంది మరియు బాధ్యత కిరీటం కూడా ఉంది. ఆత్మ నివసించే బ్రుకుటి సింహాసనం కూడా మీకు ఉంది. అలాగే హృదయ సింహాసనాధికారులుగా కూడా ఉన్నారు. ఎప్పుడైతే ఇటువంటి డబల్ కిరీటదారులుగా మరియు డబల్ సింహాసన అధికారులుగా అవుతారో అప్పుడు నశ మరియు లక్ష్యం అంటే నిశాన అంటే గురి లేదా లక్ష్యము అని అర్థం వస్తుంది. నశ మరియు లక్ష్యము రెండు స్వతహాగా గుర్తుంటాయి. అప్పుడిక ఈ కర్మేంద్రియాలు జీ హుజూర్ అంటూ ఉంటాయి. అంటే యజమాని, చిత్తము మహారాజా అంటూ ఉంటాయి. ఎవరైతే కిరీటము మరియు సింహాసనాన్ని వదిలేస్తారో అటువంటి వారి ఆజ్ఞని ఎవ్వరూ గౌరవించరు. సింహాసనం పైన కూర్చొని కిరీటం పెట్టుకొని ఉంటేనే వారి ఆజ్ఞను పాటిస్తారు. స్లోగన్: బలహీన సంకల్పాలే ప్రసన్న చిత్తులకు బదులుగా ప్రశ్న చిత్తులుగా తయారు చేస్తాయి. బలహీనమైన ఆలోచనలే ప్రశ్నలను ఉత్పన్నం చేస్తాయి. అవ్యక్త ప్రేరణ: అపవిత్రత బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా అవ్వండి. ఈశ్వరీయ సేవలోని అతి పెద్ద పుణ్యము పవిత్రత దానమును ఇవ్వటం. పవిత్రంగా అవ్వటం మరియు పవిత్రంగా తయారు చెయ్యటమే పుణ్యాత్మగా అవ్వటం. ఎందుకంటే ఎవరినైనా ఆత్మహత్య అనే మహాపాపం నుండి వదిలింపజేస్తారు. అపవిత్రత ఆత్మహత్య వంటిది, పవిత్రత జీవన దానం వంటిది. మరి అపవిత్రంగా అవ్వడం కూడా చనిపోవడమే. అందుకే బాబా మీరందరికీ ప్రాణదానం ఇచ్చేవారు, పవిత్రత మార్గంను చూపించేవారు. మీరు స్వయం పవిత్రంగా ఉంటూ పవిత్రంగా తయారు చేసేవారు అని అంటున్నారు. ఈరోజు స్వమానము: నేను డబల్ కిరీటము మరియు సింహాసనానికి అధికారి ఆత్మను. నేను డబల్ కిరీటము మరియు సింహాసనానికి అధికారి ఆత్మను. రోజంతా బాబా మనకిచ్చినటువంటి డబల్ కిరీటాన్ని, ఒకటేమో బాధ్యత కిరీటము, మరొకటేమో పవిత్రత లైట్ కిరీటము, అలాగే బ్రుకుటి సింహాసనము మరియు బాబా యొక్క హృదయ సింహాసనము, వీటి యొక్క అనుభూతిలోనే ఉందాము. ఓం శాంతి.